నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు। చిన్నతాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో నేతలు జనసేనలో చేరిక। నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో రూరల్ మండల టీడీపీ పాలకవర్గ కమిటీల ప్రమాణ స్వీకారం। అతిథులుగా పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు। ఉంగుటూరు నియోజకవర్గంలో మత్స్యకార సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। టెట్ పరీక్షల నుండి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి। వీధి కుక్కలను పట్టుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాగ్ కెనాల్స్ లో పెట్టాలని అధికారులను ఆదేశించిన గూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ యగ్గిన నాగబాబు జన్మదిన వేడుకలు। నియోజకవర్గ అభివృద్ధి సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు। రూరల్ మండలం చిన్నతాడేపల్లిలో సర్పంచ్ పిచ్చుకుల రాజారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 200 మంది జనసేన పార్టీలోకి చేరారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కోసమే మనం పనిచేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నానన్నారు। ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానన్నారు। ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు। చిన్నతాడేపల్లిలో సర్పంచ్ పిచ్చుకుల రాజారావు, ఎంపీటీసీ దూలపల్లి సత్తయ్య, పిచ్చికల అమ్మన్న, మాజీ సర్పంచ్ బయ్యే వెంకట్రావు, మాజీ ఉప సర్పంచ్ పర్మి రాంబాబు, పంచాయతీ బోర్డు మెంబర్లు కాసాని వీరరాఘవులు, 1వ వార్డు గొల్లపల్లి ధర్మరాజు, 4వ వార్డు కొక్కిరాల గోవిందు, మెడవెంకల పెద్దిరాజు, దూలపల్లి నరసమ్మ, తోట రాంబాబులతో 200 మంది జనసేనలో చేరారు। ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, జనసేన మండల అధ్యక్షుడు అడప ప్రసాద్, పైబోయిన రఘు, తోట రాజా, పెంటపాడ మండల అధ్యక్షుడు పూల బాబి, పాలూరి వెంకటేశ్వరరావు, బొడ్డు సాయి, నీలపాల దినేష్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। సార్ ఎలా చూడాలి సార్ సార్ ఒక్కసారి జనాల పాతోళ్ళందరినీ అది కదా। ఇవాళ రాజకీయాల్లోకి వచ్చామంటే సంపాదించుకోవడం రాలేదు। నా 45 ఎకరాల పొలం పోయింది, ఇప్పటికి పొలాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, స్థలాలు పోయినాయి। అయినా నేను ఈరోజు వరకు ఎవరిని కేకేసి నాకు డబ్బులు ఇవ్వమని అడగలేదు, నాకు అవసరం కూడా లేదు। నా కొడుకు తింటాకే, నా కూతురు బతకడానికే సరిపడగా పెళ్ళిళ్ళు చేసాం, బాధ్యతలు అయిపోయినాయి, నాకు డబ్బుతో పని లేదు। మీరు ఏదైతే గెలిపించారో మీకోసమే పనిచేస్తా, భయపడి పాడిపోయేవాడిని మాత్రం నేను కాదు। ఎందుకంటే మీకు తెలుసు నా మీద 100 మంది చంపుతాకు వస్తే అక్కడ నిలబడడానికి పారిపోయేవాడిని కాదు। తాడేపల్లిగూడెం తెలుసు నా గురించి ఏంటో, చాలామంది అవాకులు చవాకులు మాట్లాడతారు। మీ అందరికీ చెప్తున్నా, ఎవరికే భయపడేది కట్లో ప్రాణం ఉండగా నా మనుషులు కానీ నేను కానీ టచ్ చేసి ధైర్యం ఎవరికి లేదు। నేను అది చూసుకునే బాధ్యత నాది।
కొన్నిసార్లు వెక్స్ అవుతూ ఉంటాం. రాజకీయాల్లో ఎందుకు వచ్చామని. ఇప్పుడు రాజారావు గారు ఉంటాడు, ఆయన బోల్ డబ్బులు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయిన తర్వాత ఏమి చేయనప్పుడు 10 మంది విమర్శించినప్పుడు మన కుటుంబానికి రాజకీయం ఎందుకు రా బాబు అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఈ రాజకీయాలకు నేను సూట్ అవునని. రాజకీయం అంటే చేతం రాదు, నాకు డెవలప్మెంట్ చేతం వచ్చు. రాజకీయం నిరంతరం చేయలేం, అది గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తా ఉన్నా. సరే, నాకు భగవంతుడు ఆయుష్ ఇవ్వలేదు, భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు, నేను బాగోలేదు అనుకుంటే తప్పకుండా ఇంకో నాయకుడు వస్తాడు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన హక్కు, ఇది ఎవడ బాబు ఇవ్వలేదు నాకు. అదే మీకు ఏదైనా పని కావాలంటే నేను నా పని మానేసి మీకు చేసి పెడతాను, అంతేగాని అంతే కదా వీడికి ఏం తెలియదు సన్నాసి అనుకుంటే మాత్రం అది మీరు పొరపాటే పడతారని కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. చాలా వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదు. మనందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి పోరాటం చేయవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ వస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మనకు కలిసి ఉండాలన్నది వాస్తవం. కాబట్టి కలిసి పనిచేస్తాం, దాంట్లో ఇంకో రెండో థాట్ లేదు. ఇవాళ పిచ్చుకల రాజారావు కుటుంబం ఇక్కడ లేకపోతే వైసీపీకి తాలిగట్టి కూడా ఒకటి చెప్పండి. వైసీపీ తరఫు నారాయణ ఇక్కడ లేకపోతే వాళ్ళకు కమ్యూనిటీ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చి చెప్పండి. దాన్ని అందరూ కూడా మనకు కలిసి ఉండాలి. ఇటు కూటమి బలపడి ప్రయత్నం మనం చేస్తాం తప్ప ఒక వ్యక్తిని బలహీనపరిచే అవసరం నాకు లేదు. బలహీనపడాలా బలపడాలనేది ఆ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. రాజారావుని అడిగితే ఆయన ఏం చెప్పారంటే నాకు ఏ పదవి స్వార్థంతో ఆయన జాయిన్ అవ్వలేదు, నాకు ఎలక్షన్ లేదు, కానీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. పల్లె బాగుపడాలంటే ఇంతకంటే విధ్వంసం ఈ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి చేయడు. ఇవాళ నిబద్ధత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇద్దరు కలిసి అన్నదమ్ములే పనిచేస్తూ ఉన్నారు. మనం కూడా అలా ఉండవలసిన అవసరం ఉంది. ఈ 15 సంవత్సరాల్లో కూడా కలిసి ఉందామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కూటమి అనేది ఎప్పుడూ ఉంటుంది, దానికోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, కలిపి నడవలసిన బాధ్యత నేను తీసుకుంటాను. ఎలాంటి ఇబ్బంది పడకండి. కూటమిలోకి వచ్చిన రాజారావు కుటుంబానికి, దాంతోపాటుగా వారితో వచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ, వైసీపీ నుంచి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా స్వాగతం పలుకుతూ, మీరు ఎవరైనా వస్తే ఇంకా వైసీపీ వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం నష్టపోతుంది, మాకేం నష్టం లేదు. మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మమ్మల్ని పెట్టిన కష్టాలు నాకు ఈ పెళ్లి కూడా దాని గురించి నేను ఉండకూడదని నిర్ణయించాను. మాతో పాటుగా మా కార్యకర్తలు 100 మంది పైన ఉంటారు చేస్తారు. ఆయన మేము కలిపి సుమారు 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఆయన యొక్క నిబద్ధత కానీ ఆయన యొక్క నిజాయితీ కానీ మరి మీ అందరికీ చెప్పనవసరం లేదు. ఇవాళ మరి 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసి ఆ రోజు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఆయన సర్పంచ్గా ఎన్నికైనటువంటి సందర్భం నుంచి ఆయన రాజకీయంగా కానీ ఈ ఊరికి ఏదైనా డెవలప్ చేయాలనే తపన ఆయన చాలా ఎక్కువగా ఉండేది. దానికి ప్రత్యక్ష సాక్షిగా నేను కూడా జడ్పీటీసీకి మండలం జడ్పీటీసీగా ఆయన నేను అనేకమైన సందర్భాల్లో పంచుకోవడం బాధపడడం కూడా జరిగింది. ఎందుకంటే ఆనాడు ఉన్న ప్రభుత్వం కానీ ఈ గ్రామాలకి కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ సర్పంచులకి ఎంపీటీసీలకి ఎవరికి కూడా ఆయన ఎటువంటి అగౌరవంగా చూశాడనే నిదర్శనం ఇవాళ ఈ జనసేన పార్టీలో ప్రతి నిత్యం నిరంతరం ఈ చేరికలు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈ చేరికలు అనేది నిదర్శనంగా మరి ఆ నాయకుడు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక అడుగు ముందుకేసి ఇవాళ ఏదైతే మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ మరి గౌరవ శాసనసభ్యులు చేస్తున్నటువంటి సేవకి ముగ్ధుడే ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో మరి నిస్వార్థపరుడైనటువంటి ఈ దేశానికి ఏదో సేవ చేయాలి, మన జన్మత మన పుట్టిన గడ్డకి మన రుణం తీర్చుకోవాలనే విధంగా
మరి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ విప్లవంతో ముందుకెళ్తున్నటువంటి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ 175 నియోజకవర్గాల్లో అత్యంత అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరుగుతుందనడానికి అతిశయోక్తి లేదు. ఏ పార్టీ అనేది కాకుండా మరి ఆయన చేస్తున్నటువంటి సేవకు మీరు అందరూ కూడా ఆయన తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాను తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం సంబంధించి మండల కమిటీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వలవల బాబ్జీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ అబ్జర్వర్ నక్క చిట్టిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ గత 5-6 సంవత్సరాలుగా, గత 22 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే లేకపోయినా పార్టీపై చిత్తశుద్ధితో పార్టీకి క్యాడర్ అంతా అండగా నిలబడ్డారన్నారు. రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అదేవిధంగా మున్సిపాలిటీలో ఎన్నికలలో మేజర్ సీట్లు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుందని జోస్యం చెప్పారు. క్రమశిక్షణ లేని నాయకులపై అధిష్టానం వేటు వేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు పరిమి రవికుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జీలు శనగన శ్రీనివాస్ గౌడ్, మిద్దె కనకారావు, గ్రామ సర్పంచ్లు, బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అంటే అంత ప్రేమించే తత్వం కలిగిన కార్యకర్తలు, నాయకులు ఈ తెలుగుదేశంలో పార్టీలో ఉండడం అనేది మనందరి అదృష్టం. ప్రజలతో కలిసిపోయే తత్వంతో ముందుకెళ్లే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు కాబట్టే ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. మరి మనకు అధికారం ఉంది, అధికారం ఎవరు కూడా నిరాశపడొద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా హౌసింగ్ కానీ, మరి రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. దాని ఆదేశం ప్రకారంగా గతంలో జరిగినాయి ఎప్పటి నుంచి లోకేష్ బాబు గారు కార్యకర్తలకి పూర్తి భరోసా ఇచ్చారు. నాయకులు ఎవరైనా సరే మీరు కార్యకర్తల వెన్నంటి ఉండకపోతే తాట తీస్తానని చెప్పడం జరిగింది. ఇది శుభ పరిణామం. అంతేకాకుండా మనం ప్రతి నెల 1వ తారీఖున నేను 2-3-4 గ్రామాలు, తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక 2 వార్డులు తప్పనిసరిగా ఈ 16-17 మాసాల్లో ఏ మాసమో కూడా మిస్ అవ్వకోకుండా మరి పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి. ఈవేళ ఇలా పెన్షన్లు ఇవ్వకోకుండా, కార్యకర్తలను పట్టించుకోకుండా ఉన్న మన పార్టీలోనే 48 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే క్రమశిక్షణ తప్పుతున్నారు. క్రమశిక్షణ తప్పితే ఏముంటుందనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కార్యకర్తలను ఎవరైతే పట్టించుకోరో వాళ్ళందరినీ పక్కన పెట్టేసే పరిస్థితి పార్టీకి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మరి ఏదైతే రేపు రాబోయే మరి పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, మరి పట్టణంలో అయితే మున్సిపల్ ఎలక్షన్లో కానీ మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం. మేజర్ సీట్లు మనం దక్కించుకుందాం. ఆ ప్రకారంగానే పార్టీని కోరదాం. ఏదైతే మనకి ఒక విధి విధానాలు రూపొందించి పంపుతుంది, ఆ విధి విధానాలకు అనుగుణంగా మనం మసులుకుందాం. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సరే ఒకవేళ మీ వల్ల అవని మాకు పంపండి అని చెప్పి చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్న నూతన కమిటీస్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఊర్లో ఇంకా ఎవరైనా మాకు పదవులు కావాలి, ఆ కమిటీ గ్రామ కమిటీలో అంటే గ్రామ కమిటీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం ఇచ్చారు, వాళ్ళకి అంటే గత 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు కదా, మంచో చెడో వాళ్ళకి తెలుసు. అధికారం వచ్చాక మళ్ళీ వాళ్ళకే కంటిన్యూ చేయాలని పైనుంచి ఒక ఆదేశం. అదేవిధంగా బాబ్జీ గారు కూడా ఇప్పుడు అధికారం వచ్చాక కొత్త వాళ్ళు పెట్టడం కన్నా పాత కమిటీలనే కంటిన్యూ చేయడం అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎక్కడన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇష్టంతో మేము కానీ బాబ్జీ గారు కానీ పలానా వ్యక్తిని సిఫార్సు చేయమని కానీ పలానా వ్యక్తికి ఇమ్మని మేము ఏ ఊర్లోనూ ఎవరిని అడగలేదు. ఏ విలేజ్లో మీ నాయకులు కూర్చొని కమిటీలు ఇవ్వమంటం జరిగింది. ఇంకా పదవులు రాలేదు,
మాకు ఏదైనా పార్టీ కోసం కష్టపడే పదవులు మాకు కావాలని ఎవరన్నా ఇంకా ఉంటే మీ ఊర్లో సీనియర్లు కానీ లేకపోతే కొత్తగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కానీ మీరు ఇంకా పేర్లు ఇస్తే మేము కూడా ఇంకా కమిటీలు కూడా ఇంకా మొత్తం మన పేర్లు కూడా కంప్లీట్ అవ్వలేదు. బాబ్జీ గారి ఆఫీస్ నుంచి అదేవిధంగా మా కుర్రోడు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ఫోన్లు చేయడం జరిగింది. ఇంకా ఎవరికన్నా రాకపోతే అన్నితా భావించద్దు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి తాడేపల్లిగూడెం రూరల్ మండల మరి బూత్ కమిటీలు, అనుబంధ కమిటీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీ నుంచి బాబు గారు, లోకేష్ బాబు గారు ఇవ్వటం అని చెప్పడం మరి ఆనందదాయకం. ఎందుకంటే గతంలో సంవత్సరాలు అయినప్పటికి కూడా మనకి ఇక్కడ ఎమ్మెల్యే లేనప్పుడు, అలాగే ఇక్కడ మనకి ఇబ్బందులు కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని చోట్ల ఇబ్బందులు ఉండటం జరుగుతుంది. అవన్నీ కూడా మనం మరి కూటమిలో భాగంగా అన్నీ కూడా మనం కడుపులో పెట్టుకుని ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎవరో కూడా ఏ రకమైన భావాన్ని వ్యక్తం చేయకుండా ముందుకెళ్తున్నామో, మరి ఆ రకంగా ముందుకెళ్ళినందుకు కూటమికి ఇబ్బంది లేకుండా మనందరం నడుచుకున్నందుకు మరి ఒక్కసారి నేను మరి మన అందరికీ మీ అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి రవికుమార్ చెప్పారు మరి ఇంకా కమిటీలు, జిల్లా కమిటీలలో కొన్ని పేర్లు ఇవ్వాల్సి ఉంది. అలాగే అనుబంధ కమిటీల్లో కూడా ఇవ్వాల్సినటువంటి మరి ఉన్నాయి. అవన్నీ కూడా ఫుల్ బెడ్జెడ్గా మరి అన్నీ కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఉదయం చెప్పడం జరిగింది. ఉంగుటూరు నియోజకవర్గం భీముడోలు మండలం పరిధిలోని భీముడోలు మండలం ఆగడలంకలోని చెట్టుండపాడు పూల గ్రామాల మత్స్య సహకార సంఘాలకు యాజమాన్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 10,16,000 రూపాయల విలువైన చెక్కులను గురువారం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు చెక్కులను అందజేశారు. ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంలో ఈ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తి పెంచాలని సూచించారు. జిల్లాలో 194 సొసైటీలు ఉన్నప్పటికీ తొలిసారిగా భీముడోలు మండలంలో PMMSY FFPO కింద ఖర్చుల డబ్బులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కమిటీ సభ్యులు, ఉంగుటూరు నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. టెట్ పరీక్షలకు ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బోరా గోపిమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో తాడేపల్లిగూడెం మండలం UTF కౌన్సిల్ సమావేశం సంఘ అధ్యక్షులు తిరుపతిరావు అధ్యక్షతన జరిగింది. అతిథులుగా ఎమ్మెల్సీ గోపిమూర్తితో పాటు UTF జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయరామరాజు, ARK రామభద్రం, కోశాధికారి క్రాంతికుమార్, జిల్లా కార్యదర్శులు శివప్రసాద్, రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి SN శ్రీనివాసరావు కార్యదర్శి నివేదికను అందజేశారు. జిల్లా అధ్యక్షులు విజయరామరాజు మాట్లాడుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బోధనేతర పనులకు దూరంగా ఉంటామని, ఉద్యమం నిర్వహిస్తుంటే కొందరు సహకరించడం లేదని విమర్శించారు. వక్తలు మాట్లాడుతూ వెంటనే IRతో పాటు PRC నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి రత్నరాజు అధ్యక్షతన నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యారంగంలో పరిణామాలు కావచ్చు, లేదా ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోజున 2010కి ముందు నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులు టెట్ పాస్ అవ్వాలని చెప్పి సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. తద్వారా దేశంలో ఉన్న ఉపాధ్యాయులు ఈ రోజున భయాందోళనకి గురవుతూ ఉన్నారు. ఇప్పటికే విద్యాశాఖ మంత్రికి కూడా లెటర్ ఇచ్చి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి కోరటం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రెండో వైపు మన విద్యాశాఖ మంత్రి గారు చొరవ చూపి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రితో మాట్లాడే అవసరమైతే చట్టాన్ని సవరించే విధంగా ఎప్పుడైతే టెట్ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి టెట్ అమలయ్యి గతం కంటే ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇప్పటికే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ల రూపంలో అనేక ట్రైనింగ్లు కూడా అవుతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో పెద్దలను ఒప్పించి చట్ట సవరణకే కృషి చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండో వైపు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకి 2023 జూన్ 30తో 12వ PRC కాలం అయిపోయింది. 2023 జూలైతో 12వ PRCని అమలు చేయాలి. అటువంటి PRCని అమలు చేయడానికి కమిషన్ వేయటం కానీ లేదంటే IR ప్రకటించడం కానీ చేయలేదు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడి కంటే చంద్రబాబు నాయుడు గారు IR ఇస్తానో అధికారంలోకి వస్తానని చెప్పారు. 16 నెలలు పూర్తయిన
ఐఆర్ ప్రకటించలేదు. వెంటనే ఐఆర్ ప్రకటించాలని చెప్పి పిఆర్సీ కమిషన్ వేయాలని చెప్పి, అదేవిధంగా దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి అనేక రూపాయలు బకాయిలు ఉంది. ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఈ కౌన్సిల్ సంబంధించి ఉపాధ్యాయులు మరి చాలా కౌన్సిల్కి వచ్చారు కానీ చాలా ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం బోధనేతర పనులు మరి బలవంతంగా రుద్దడం ఏదైతే ఉందో అది ఈరోజు మరి ఫ్యాక్టో పక్షాన యూట్యూబ్ పక్షాన బోధనేతర పనులు చేయం, ముఖ్యంగా ఆన్లైన్ వర్క్ చేయం అని పోరాటం చేసిన తర్వాత, నోటీసులు ఇచ్చిన తర్వాత మరి పైన ఉన్న విద్యాశాఖ అధికారులు పైనుంచి కమిషనర్ దగ్గర నుంచి డిఈఓ దగ్గర నుంచి ఎంఈఓల దగ్గర నుంచి టీచర్స్ని ఒత్తిడి పెడుతున్నారు. మేము దీన్ని నిరసిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చేయమని చెప్పేసి బోధనేతర పనుల నుంచి ముఖ్యంగా ఆన్లైన్ వర్క్ నుంచి ఉపాధ్యాయులను తగ్గించాలని చెప్పి ఉపాధ్యాయులకి ఆ బాధ్యత అప్పచెప్పుకోవటం సరైనది కాదు. వారు బోధనలోనే ఉండేటట్టు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా శాఖ పక్షాన కోరుతాం. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలో కమిషనర్ పర్యవేక్షణలో డాగ్ సెటిలైజేషన్, డాగ్ క్యాచింగ్, ఏబీసీ వ్యాక్సినేషన్లో భాగంగా పట్టణ పరిధిలో ఉన్న హాస్పిటల్, బస్టాండ్, రైల్వే స్టేషన్, స్కూల్స్ పరిధిలో ఉన్నటువంటి కుక్కలను వెంటనే పట్టుకోవడానికి డాగ్ క్యాచింగ్ టీంను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రేసుబాబు ఆదేశించారు. అందుకు గాను సదరు ఇన్స్టిట్యూషన్లకు నోటీసులు ఇవ్వవలసిందిగాను వాటికి డాగ్ కెనల్స్ నిర్మించడంతో పాటు ఫీడింగ్ కూడా ఏర్పాటు చేయడానికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రేసుబాబు, అసిస్టెంట్ కమిషనర్ నగీనా సుల్తానా బేగం, ఎంహెచ్ఓ ఎన్ రాజు, ఏఈ హరీష్, ఇన్స్పెక్టర్లు, సెంటరీ సెక్రటరీలు పాల్గొన్నారు. డాగ్స్ని జంతు లవర్స్ ఉంటారు, అంటే డాగ్స్ని ప్రేమించి వాళ్ళకి భోజనాలు పెట్టడం, ఇదేంటి బిస్కెట్లు వేయడం, ఎక్కడ పడితే అక్కడ వేయడం, అలాగా అది చట్టరీత్యా నేరం. ఇప్పుడు డాగ్స్కి ఒక నిర్దేశమైన ప్రదేశాన్ని నిర్ణయించి ఆ విచ్చలవిడిగా అంటే స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఆ ఏరియా హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే డాగ్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అన్నిటిని కూడా ఒక చోట చేర్చి అక్కడ మాత్రమే ఫుడ్ పెట్టాలి. ఎక్కడ పెడితే అక్కడ ఫుడ్ పెట్టడానికి లేదు. నిజంగా చెప్పాలంటే డాగ్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయని చాలామంది కంప్లైంట్ పెడుతున్నారు. కానీ డాగ్స్ని ప్రోత్సహించేది మనమే. ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చారో, అందులో రైస్ అయి ఉన్నాయి, ఏదైనా కూరలు ఉన్నాయి, ఏదైనా కూడా తడి చెత్తలో కలిపి మాకు ఇచ్చినప్పుడు అది డాగ్స్కి ఆహారంగా ఉండదు. కనుక మీరు ఏదైనా తినగా మిగిలిన పదార్థాలు ఏం చేస్తున్నారు, ఒక కవర్లో చుట్టబెట్టే రోడ్డు మీద పడిసేస్తున్నారు. లేకపోతే బయటికి తెచ్చి ఈ కుక్క తింటుంది, పంది తింటుందని ఆ డ్రైన్ల మీద, రోడ్ల మీద వేస్తున్నారు. దానివల్ల కుక్కలు, పందులు జారడం, దానికి అశుభ్రత వాతావరణం కలిగించడం, తర్వాత అనేక రకాల అనర్థాలు వస్తున్నాయి. ప్రజలందరూ కూడా గమనించిన ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు మీ ఇంటికి వచ్చి డోర్ టు డోర్ చెత్త తీసుకెళ్తున్నారు, ప్రతిరోజు తీసుకెళ్తున్నారు. తర్వాత డాగ్స్ వల్ల కూడా చాలా అనర్థాలు వస్తున్నాయి. దానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంటేషన్ చేస్తూ డాగ్స్ని పట్టణంలో 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసి డాగ్స్ షెల్టర్స్ కూడా నిర్మించి ఈ విచ్చలవిడిగా తిరిగే డాగ్స్ని అన్నిటిని కూడా ఆ షెల్టర్ తొలగించి అక్కడ ఫుడ్ ఏర్పాటు, అంటే ఎన్జిఓస్ కానీ లేకపోతే డాగ్ లవర్స్ కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు ఫుడ్ మెయింటెనెన్స్ అంతా, డాగ్స్కి పెట్టే ఫుడ్ మెయింటెనెన్స్ అంతా ఆ స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ప్రజలందరూ గమనించండి. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు ఎగ్గిన నాగబాబు పుట్టినరోజు సందర్భంగా దేవి మహంకాళి అమ్మ ఆలయం వద్ద అభిమానుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అమ్మవారికి పూజలు నిర్వహించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. నాగబాబు మాట్లాడుతూ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు అందరూ మిత్రుల ఆధ్వర్యంలో శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తన జన్మదిన వేడుకల్ని ఏర్పాటు చేసినటువంటి, అలాగే నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. చూడు అది అయినా ఉండే నా పుట్టినరోజు సందర్భంగా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు అందరూ మిత్రుల ఆధ్వర్యంలో
శ్రీ దేవి మహంకాళ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నా జన్మదిన వేడుకల్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంచేతనంటే నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అనేది నేను విద్యార్థి దశలోనే కొంచెం ఇంచుమించు 5 దశాబ్దాల క్రితం ఇక్కడ ప్రారంభించడం, దాని ద్వారా ఒక యువతని సక్రమమైన మార్గంలో నడిపించాలనే ఆలోచనతో దీన్ని ఏర్పాటు చేసి తర్వాత దాన్ని ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్ది మహంకాళ అమ్మవారి ఉత్సవాలంటే జిల్లాలోనే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పందిరిగా, అలాగే నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ ప్రతిదీ కూడా ఇక్కడ మొట్టమొదట ప్రారంభించింది నవోదయ ఫ్రెండ్స్ యూనియనే. బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ చలివేంద్రాలు కానీ ఏదైనా నవోదయ ఫ్రెండ్స్ యూనియనే ప్రారంభించడం జరిగింది. నాకు ఇంత సహకారాన్ని అందించి మంచి స్నేహితులుగా ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అభివృద్ధి చెందడానికి నాకు నాతోటి పాటు నా తల్లి జన్మనిచ్చినటువంటి సోదరుడు నానాజీ అయితే, భగవంతుడిచ్చినటువంటి సోదరులు ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులందరూ కూడా, వారందరికీ కూడా నేను ఎప్పటికీ జన్మలకి రుణపడి ఉంటానని. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్, అదేవిధంగా మరి ఎంతో ప్రతిష్టత కలిగినటువంటి మహంకాళమ్మ దేవస్థానం ఫౌండర్ చైర్మన్ అయినటువంటి యజ్ఞ నాగబాబు గారి జన్మదినం సందర్భంగా నవోదయ మిత్రమండలి అందరూ కూడా ఈ రోజున ఈ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మా అందరి తరపున ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రాంతం అంతా కూడా శ్రీదేవి మహంకాళమ్మ ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెందుతూ మరి మన పట్టణంలోనే ఒక మంచి ఆలయంగా ఈ దేవస్థానం వెలుగొందడం వెనక మరి యజ్ఞ నాగబాబు గారు కానీ, మరి అదేవిధంగా లక్ష్మణుడు లాంటి కీర్తిశేషులు నానాజీ గారి శ్రమతో పాటుగా ఈ నవోదయ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులు అందరి కృషి కూడా ఉంది. మరి నాగబాబు గారు మరిన్ని పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని, మన అందరికీ అండగా నిలవాలని, అదేవిధంగా ఆయన ఏ మంచి సేవా కార్యక్రమం చేసినా కానీ, ఏ కార్యక్రమం చేసినా కూడా ఆయన వెంటే మనం అందరం ఇలాగే పయనిస్తూ ఆయనకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీదేవి మహంకాళమ్మ వారి ఆశీస్సులతో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు, మా అందరి మిత్రులు, శ్రేయోభిలాషి, మా యొక్క నడవడికని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి శ్రీ యజ్ఞ నాగబాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, యజ్ఞ నాగబాబు గారు ఒక వ్యక్తిగా కాకుండా ఒక సామూహిక శక్తిగా అవతరించినటువంటి తరుణంలో మరి పెడదారిన పడుతున్నటువంటి యువతని ఒక సన్మార్గంలో నడిపించాలనేటువంటి సదుద్దేశంతో మరి వీరందరి పేరు మీద ఒక నవోదయ ఫ్రెండ్స్ యూనియన్తో పాటు ఒక దైవిక కార్యక్రమాన్ని నడపాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళందరినీ భాగస్వామ్యులు చేస్తూ ఎంతో తెలివిగా ఎంతో చక్కటి మార్గంలో వీళ్ళందరినీ పెట్టినటువంటి శ్రీ నాగబాబు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 46 సంవత్సరాలుగా నిర్విరామంగా ఒక కార్యక్రమం చేపట్టాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. దేవి మహంకాళమ్మ ముద్దుల తమ్ముడు మన యజ్ఞ నాగబాబు, వైస్ చైర్మన్ యజ్ఞ నాగబాబు గారిదే ఇదంతా సాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి. అలాగా అదంతా అధిగమించి దాదాపు 46 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎంతోమంది యువతని, పెద్దలని అందరినీ ఒక చోట చేర్చి ఆధ్యాత్మిక పయనంలో నడిపిస్తున్నటువంటి మా గురుతుల్యులు. ఎందుకంటే మీ గురుతుల్యులు ఎందుకంటామంటే బొలసలమ్మ అమ్మవారి జాతర 2014లో జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి ఎలా చేయాలి ఏంటనేది ఈ మహంకాళమ్మ ఉత్సవాలు చేస్తారు కాబట్టి ఏ రకంగా చేయాలని ఆయన సంప్రదించగా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళందరినీ పిలిచి మా అందరికీ కూడా ఎంతో తృణప్రాయంగా సింపుల్గా మా అందరికీ కూడా ఈ యొక్క పనులన్నీ కూడా చక్కగా దగ్గరుండి నెరవేర్చినందుకు ఆ యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు మన యజ్ఞ నాగబాబు గారికి పరిపూర్ణంగా ఉండాలని చెప్పి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెంలో కొండయ్య చెరువు గట్టున నూతనంగా నిర్మించనున్న వినాయక గుడి భూమి పూజ కార్యక్రమం గురువారం ఉదయం వైభవంగా జరిగింది. వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఈ సెంటర్లో వినాయకోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి తలపెట్టామన్నారు. దాతలు సహకరించాలని కోరారు. కొండయ్య చెరువు ఎంతో మందికి దాహార్తం తీర్చిందని, అటువంటి కొండయ్య చెరువు గట్టున ఈ ఆలయం నిర్మించడం విశేషంగా భావిస్తున్నామన్నారు. దానిలో భాగంగా ఆలయ నిర్మాణానికి సుంకర శ్రీనివాస్ 25,000 రూపాయలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి కావాల్సిన మెటల్, సిమెంటు గొట్టి శ్రీనివాసరావు అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, గట్టి మాణిక్యాలరావు, మాజీ కౌన్సిలర్ పెంట రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కొండయ్య చెరువు ఈ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మన విఘ్నేశ్వరుడికి ఇక్కడ దేవాలయం సంకల్పించడం చాలా సంతోషం. గత 18 సంవత్సరాలుగా ఇక్కడ వీరు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాల్ని నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఈనాటికి ఇప్పుడు ఆ స్వామివారి ఆలయానికి ఇక్కడ ఈరోజు శంకుస్థాపన అనే కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. మా అందరి సహకారం మీకు తప్పనిసరిగా ఉంటుందని గురువు గారు చెప్పినట్లు ఒక ఆలయం నిర్మిస్తే ఆ ఆలయానికి సహకరిస్తే చరిత్రలో ఉండిపోతుంది అన్నారు. అహల్యాబాయి హోల్కర్ గారు 350 సంవత్సరాల క్రితం పుట్టారు. ఆవిడని మనం ఇప్పుడు 350 సంవత్సరాల తర్వాత కూడా ఆవిడని గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు? కాశీ, సోమనాథ్ ఈ దేవాలయాలన్నిటినీ కూడా
కూల్చేస్తే ఆవిడ పునర్నిర్మించారు. మన రాజ్యంలో లేవు కదా అంటే దేవాలయం నిర్మించడానికి మన సరిహద్దులతో పని ఏంటని చెప్పి మొత్తం అన్ని చోట్ల ఆవిడ కొన్ని వేల దేవాలయాలు నిర్మించి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. కాబట్టి ఈ సందర్భంగా వీరందరినీ కూడా నేను రాజేశ్వరి గారిని, కావ్యారెడ్డి గారిని, ఇక్కడ మిగతా బృందం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కొండయ్య చెరువుకి చాలా విశిష్టత ఉంది. మరి ఎంతో మందికి దాహార్తి తీర్చినటువంటి గొప్ప విశేషత ఉన్నటువంటి ఈ కొండయ్య చెరువు ప్రాంతం మరి ఎంతో అభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం కోసం మరి కృషి తెలుపుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా పైడి గారు, రాజేశ్వర గారు దంపతులు, అలాగే కిషోర్ గారు, పద్మ గారు ఈరోజు చక్కగా మరి పేట్ల మీద కూర్చుని మరి చక్కగా పూజలు నిర్వహించారు. దీనికి నాకెంతో అత్యంత ఆప్తులు మరి మందలపురకు చెందినటువంటి మరి శంకర్ గారు వారి నేతృత్వంలో మరి నిర్మాణం జరుగుతుంది. వారి యొక్క ఆశీస్సులతోటి అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో తాడేపూడెం కాన్స్టిట్యున్సీకి తలమానికంగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ చేయూత ఇస్తున్నటువంటి ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మిత్రుడు రాజేష్కి, మరి ఈ ప్రాంతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ. మందలపర్ నుంచి శంకరం గురువు గారు వచ్చారండి. ఆయన మందలపర్లో చాలా పెద్ద శివాలయం కట్టారు, చాలా బాగుంటది కూడా. ఆయన సహకారంతో మేము ఎదురుకెళ్తున్నామండి. ఆయన ఆశీర్వాదాలు, ఆయన సహకారాలు మాకు ఉంటాయండి ఎప్పుడును. అలాగే కూటమి నాయకులు కూడా సహకారం ఇస్తారండి. అలాగే కూటమి నాయకుల సహకారం కూడా ఉంటుందండి. అలాగే ఇది చిన్న విగ్రహం పిల్లల్లో స్టార్ట్ చేశారండి. అది అలాగా చేస్తూ ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుందండి. దాన్ని అప్పుడు చిన్న విగ్రహం అప్పుడే మేము 7 సంవత్సరాల క్రితమే మేము గుడి కట్టాలనే ఆలోచనతో ఉన్నామండి. కానీ అది మా వల్ల అవ్వలేదు అప్పుడు. ఇప్పుడు కూటమి నాయకుల సహకారంతో, ఎమ్మెల్యే గారు రాజేష్ గారి సహకారంతో మేము ఈ గుడి కడుతున్నామండి. అలాగే వాకింగ్ కూడా పక్కన నిర్మిస్తామండి. అలాగే మీరందరూ సహకరించి మమ్మల్ని ఈ గుడికి చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి. అలాగే గుడి పూర్తయ్యే వరకు మీ సహకారాలు అందరూ అందించి మమ్మల్ని దీవించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ప్రతిష్ఠించడానికి ఈ స్థానికులందరూ నిర్ణయించి మరి వారిని అందరినీ కూడా చక్కగా ఇనిషియేట్ చేసిన పెంట రాజేశ్వరి గారు, అలాగే పైడి గారి దంపతులకు మరియు ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సమిష్టి కృషితో ఈ ఆలయం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మరి వారు కూడా సహకరించడం, అలాగే వారి తనయులు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు కూడా చక్కటి మా అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడం, మరి వీరందరి కృషితో అలాగే ఈ వార్డు పెద్దలందరి కృషితో మరి ఈ చక్కటి ఆధ్యాత్మిక కేంద్రం కింద ఈ వరసిద్ధి వినాయక ఆలయం మరి నిర్మించడం జరుగుతూ ఉంది. తాడేపల్లిగూడెంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కరి ప్రభాకర్ బాలాజీ నిర్వహణలో జరుగుతున్న చతుర్థ హరికథ సప్తాహం అలరిస్తోంది. పట్టణంలోని మహాలక్ష్మి నగర్ 4వ నెంబర్ రోడ్లో గల ఆయన స్వగృహ ప్రాంగణంలో తన తల్లిదండ్రుల పేరిట కళావేదికపై ఈ కార్యక్రమం జరుగుతోంది. బుధవారం సాయంత్రం 4వ రోజుగా పసుపులేటి శివకుమారి భాగవతరినిచే భక్త మార్కండేయ హరికథ గానం జరిగింది. ఈ హరికథ సప్తాహం 15వ తేదీ శనివారం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు కరి ప్రభాకర్ బాలాజీ తెలియజేశారు. ఈ హరికథ కార్యక్రమానికి ఈ సప్తాహంలో అంతర్జాతీయ కళాకారులు, మృదంగం వాయిద్య విద్వాంసులు సరస్వతుల హనుమంతరావు, వయోలిన్ విద్వాంసులు పాణ్యం దక్షిణామూర్తి వాయిద్య సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, పైబోయిన వైదేహి, కర్రి సీతారామయ్య, పాటి నాగేశ్వరరావు, పాలడుగుల సతీష్, సిద్ధబత్తుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అతిథి సేవ తత్పరులు వీరు మృకండ మహర్షి దంపతులు. కాబట్టి వారికి ఎదురు వెళ్ళి ఊరకరారు మహాత్ములు, ఊరకరారు మహాత్ములు వారి మా ఇళ్ళ కడకు వచ్చుటెల్లరు. ఊరకే రావు మహాత్ములు అంటారు. అలాంటి మీలాంటి మహానుభావుల యొక్క పాద స్పర్శ చేత కదా మా ఇల్లు అనిపించుకుంటాయి, మా జన్మాదులు పావనమవుతాయి స్వామి. అలా దయచేసి భక్త మార్కండేయ అనేటువంటి హరికథను తిరుపతి వాస్తవ్యురాలు
శ్రీమతి పసుపులేటి శివకుమార్ గారు గానం చేస్తుండగా భక్త మహాశయులు ఎంతో శ్రద్ధాశక్తులతోటి వారు వింటూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా జరిగినటువంటి 3 కథలను కూడా జయప్రదం చేశారు. ఇవాళ కూడా అధిక సంఖ్యలో మరి ప్రేక్షక దేవుళ్ళు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. చాలా సంతోషం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు 15వ తేదీ శనివారం వరకు జరుగుతాయి. అప్పుడు సప్తాహం ముగుస్తుంది. 16వ తేదీ ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఉదయం 9 గంటలకు సంగీత విభావరి, తదనంతరం అన్న సమారాధన ఉంటుంది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ కూడా భక్త మహాశయులు అందరూ కూడా కళాకారులు, కళా పోషకులు, కళా ప్రియులు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయమని చేయమని కోరుతున్నాను. హరికథా సప్తాహాన్ని నిర్వహిస్తున్న బాలాజీ గారిని ముందు అభినందిస్తూ, ఈరోజు 4వ రోజున భక్త మార్కండేయ హరికథ గానం జరుగుతున్నది. ఇక్కడికి ప్రతిరోజు కూడా 6 గంటలకి టైం ప్రకారం వచ్చి అందరూ ఎంతో కళాహృదయం కలిగినట్టు శ్రోతలు, ప్రేక్షకులు ఇది హృదయంతో వచ్చి ఎంతో దిగ్విజయం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని 4 సంవత్సరాలుగా ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్న బాలాజీ గారిని ఎంతో అభినందనీయులైన ఈ కార్యక్రమాన్ని, హరికథ అనేదాన్ని ఒక మహాయజ్ఞంగా తీసుకుని మా మహాలక్ష్మి నగర్లోనే ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు మేము అందరం ఎంతో గర్వపడుతున్నాము. సత్యవతి నగర్లో శ్రీ కర్రి రాజగోపాలరావు గారు, శ్యామలాంబ గారి పేరిట శ్రీ కర్రి ప్రభాకర్ బాలాజీ గారు ఎంతో దిగ్విజయంగా 4వ సప్తాహం నిర్వహిస్తున్నారు. కళాకారులు, హరికథలు, కళా పోషకులు అందరూ కూడా దిగ్విజయంగా వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ గారి అభినందనీయులు. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో 80 మంది స్వామీల పీఠం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా గురువారం ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుస్వామి పస్సా రామారావు 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పడాల గ్రామస్తులు స్వాములు గురుస్వామిని సన్మానించారు. ఈ ఇరుముడి కార్యక్రమానికి కామశెట్టి కృష్ణస్వామి, పస్సా బాబ్జీస్వామి, లింగంపల్లి వెంకటేశ్వరరావు, కొత్త వెంకటేశ్వరరావు స్వాములకు ఇరుముడులను కట్టారు. భక్తులకు పడాల వాస్తవ్యులు పులిబుజ్జి తన్నేడు సాయికుమార్ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ పరిసర గ్రామ ప్రజలు, పడాల గ్రామస్తులు, పడాల గ్రామ పెద్దలు, విఘ్నేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, స్వాములు పాల్గొన్నారు. నలభై 45 సంవత్సరాల మొదలుపెట్టి ఈ సంవత్సరంతో 45వ సంవత్సరం ఈ యొక్క వినాయక గుడి ఆలయపీఠం మొట్టమొదటిగా పీఠం పెట్టి 45వ సంవత్సరం. ఈ 45 సంవత్సరాల నుంచి కూడా ఈ పీఠం అలాగే దేదీప్యమానంగా వెలుగుతూ మొట్టమొదటిసారిగా 5గురు పడాల స్వాములు, 5గురు గూడెం స్వాములతోటి మొదలెట్టిన ఈ పీఠం ఈ రోజున 65 మంది స్వాములతోటి ప్రతి సంవత్సరం అలా పెరుగుతూ దేదీప్యమానంగా వెలుగుతుంది. అలాగే శ్రీ విజయదుర్గ అమ్మవారి పీఠం, అలాగే శ్రీ గణపతి ఆలయ పీఠం, ఈ 2 పీఠాల్లో ఇంచుమించుగా మా పడాల స్వాములు, మా గ్రామం స్వాములు ఎంతమంది ఉంటారో అంతకుమించి డబుల్ ఎక్కువ మంది తాడేపల్లిగూడెం నుంచి వస్తారు. కారణం ఏంటంటే ఇక్కడ పూజ బాగుంటుంది, ఇక్కడ విధానం బాగుంటుంది, ఇక్కడ అంతా బాగుంటుంది కదా, భక్తితో బాగా జరుగుతుంది అన్న ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ఒక తాడేపల్లిగూడెం కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజ చేసుకుని మళ్ళీ తర్వాత వాళ్ళ గ్రామాల్లో పెట్టుకున్నారే కానీ ఇక్కడ మా గ్రామాల్లో బాగా పూజ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. మా గురుస్వామి అయినటువంటి పచ్చ రామారావు గారి ఆధ్వర్యంలో 36వ సంవత్సరంగా ఈరోజు సుమారు 80 మంది స్వాములతోటి 2 బస్సులతోటి శబరిమల యాత్ర ప్రారంభించాం. అలాగే శ్రీశైలం మహానంది మీదుగా మొదలైన పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నాం. అలాగే 36వ సంవత్సరం అంటే 36 3 + 6 9 అంటే దీనికి ఒక ప్రత్యేక స్థానం మన హిందూ ధర్మంలో ఉంది. అలాగే నవరాత్రులు 9, అయ్యప్ప స్వామి మెట్లు 9, 18 9, అలాగే మహాభారతానికి పర్వతాలు కూడా 18. అలాగా కాబట్టి ఈ యొక్క 9కి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ 36వ సంవత్సరం మా గురుస్వామిని అత్యంత వైభవంగా చేయాలని కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ శిష్యులందరూ కూడా బాగా సహకరించారు. అలాగే ఈ యొక్క ఆలయం మన గురుస్వామి చెప్పినట్టు కూడా 45 సంవత్సరాలు స్థాపించి ఈ రోజుకి కూడా 6 దినదిన ప్రాముఖ్యంగా ఈ రోజుకి పెరుగుతూ వచ్చింది. కానీ ఈ రోజు నాగలేక లేదు.
ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం భీమడోలు పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఏపీ ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ పటిష్టకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసికట్టుగా కృషి చేయాలని గన్ని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గంలోని ఉంగుటూరు, నెడమరు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన పార్టీ మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే పలు పార్టీ అనుబంధ సంఘాల చేత గన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. క్రమశిక్షణతో మనసా వాచ నిరంతరం పాటుపడి అవినీతి అక్రమాలకు కల్పించేందుకై 214 బూత్ ఇన్ఛార్జీలతో 7,835 కుటుంబ సాధికార సాధనలు కేసెస్లతో 4 మండలాల మండల కార్యవర్గాలు, మండల ఉప సంఘాలు, నియోజకవర్గ సంఘాలు, నియోజకవర్గ ఉప సంఘాలు, ఇవే కాకుండా రాబోయే రోజుల్లో జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఒక్క మాట మనం చెప్పుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ ఒక పిలుపు ఇచ్చిందంటే నియోజకవర్గంలో 11 నుంచి 12,000 మంది మనకు బలం ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నట్లే అన్ని నియోజకవర్గాలకి మించి కూడా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని కూడా పూర్తి చేసుకొని సర్దుబాటులో మన సీటు జనసేనకు వెళ్లే సందర్భంలో కూడా ఎక్కడ ఏమాత్రం కూడా తగ్గకుండా మిత్రధర్మాన్ని పాటిస్తూ ఇబ్బందులున్నా అనుభవిస్తూ చిన్న చిన్న పొరపాట్లున్నా మరి రాబోయే రోజుల్లో సరిదిద్దుకుంటూ ఖచ్చితంగా రాగల రోజుల్లో తెలుగుదేశం పార్టీ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక బలమైన పార్టీ. సంస్థాగతంగా మనకున్నటువంటి వ్యవస్థ భారతదేశంలో ఏ జాతీయ పార్టీ కానీ ఏ ప్రాంతీయ పార్టీ కానీ లేదని చెప్పడానికి అటువంటి సంస్థాగత బలం గల పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పుకోవడానికి మనమందరం కూడా గర్వపడతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సాధారణంగా మనమంతా కూడా మన యొక్క మండల కార్యవర్గాలు కానీ గ్రామ కమిటీలు కానీ లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర అనుబంధ సంఘాలు కానీ మండల అనుబంధాల సంఘాలు కానీ నియోజకవర్గ అనుబంధాల సంఘాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో వేసుకున్నటువంటి సందర్భంలో ఏదో 1-2 ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్ అనే వాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఆ కమిటీలో తక్కువ వాళ్ళు తప్ప ప్రతి కమిటీ కూడా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రతి నియోజకవర్గాల్లో బాగా చేస్తున్నారంటే అందులో మన ఉంగుటూరు నియోజకవర్గం ఉందని చెప్పడానికి మనందరం కూడా గర్వపడాలని చెప్పి మనందరం కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన తాడేపల్లిగూడెం ఏపీ నిట్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వెనుక ఉన్న నారాయణ రాంబాబు లేఅవుట్లో కార్తీక వన సమారాధన నిర్వహించనున్నట్లు సీనియర్ పాత్రికేయులు కోలాటి మోషే తెలిపారు. గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జర్నలిస్టుల మధ్య ఐక్యత తీసుకొచ్చేందుకు ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత్రికేయ మిత్రులంతా తమ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాత్రికేయులు సీలి మహేష్, ఘంటా శివ, గారపాటి ప్రసాద్, డోలా కళ్యాణ్, చింతకాయల దొరబాబు, నరేష్, చిన్న, కమల్, అలీ, కృష్ణ, రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ ఆదివారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జర్నలిస్టుల వన సమారాధన ఏర్పాటు చేశాం. ఈ యొక్క వన సమారాధనకు మన జర్నలిస్టు మిత్రులందరూ కూడా మీ కుటుంబ సభ్యులతోటి హాజరు కావాలని కోరుతున్నాను. ఈ సమావేశంలో మనం అందరం పాల్గొని మన ఐక్యతను చాటుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వన సమారాధన. ఈ సమారాధనలో మనం అందరం పాల్గొని మన యొక్క మనోభావాలను ఈ సమావేశంలో చర్చించుకుని మాట్లాడుకుని రానున్న కాలంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వారి యొక్క కష్టాలు నష్టాల్లో అందరూ పాలుపంపులు పొందడం కోసం, పంచుకోవడం కోసం ఈ యొక్క సమారాధన ఏర్పాటు చేయబడింది. వన సమారాధన నిట్టు ఎదురుగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగానే లేఅవుట్లో ఏర్పాటు చేయబడింది. అందులో ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి మనం అందరం అందులో పార్టిసిపేట్ చేసి
ఉంగుటూరు మండలం నారాయణపురంలో గురువారం ఉదయం కార్తీక మాసం సందర్భంగా సామూహిక సాయి సత్యవ్రతంను ఆలయ వ్యవస్థాపకులు అక్కిన లక్ష్మీనారాయణ స్వరాజ్యలక్ష్మి దంపతులు, అక్కిన నాగేంద్రబాబు సుశీలాదేవి దంపతులు, అక్కిన బాలనాగేశ్వరరావు పద్మ దంపతులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల సహకారంతో వైభవంగా నిర్వహించారు. ఈ వ్రతంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త అక్కిన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆలయం నిర్మించిన నాటి నుండి గత 14 సంవత్సరాలుగా ప్రతి గురువారం బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేసిన అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అక్కిన నాగమణి, అక్కిన వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తృతీయాధ్యాయ సమాప్త అక్షరం పక్కనేసుకో ఒక కొబ్బరికాయని ఇందాకలా కట్టుకుంటూ ఒక లడ్డు నాకు కుమారుడిని మహాత్మాకాలం పాటు కష్ట పరిస్థితుల్లో ఉన్న చాలా మంది వ్యక్తులు ఇది విని దక్షిణ కోసం కూడా ఇది ఒక ఒక 2 నెలల కిందట నాకు చాలా రేత్రి 11 ఆ టైంలో మంచినీళ్ళు తాగితే గొంతుకులో పట్టేసి ఇంకా పైకి వెళ్తలేదు, కిందకి వెళ్తలేదు. ఎన్ని రకాలుగా నేను ప్రయత్నం చేసినా సరే ఇక ఊపిరి పోయేలాగా ఉంది. మా పిల్లలందరూ వచ్చారు, మా అన్నగారి పిల్లలు అందరూ వచ్చి ఇక ఏలూరు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాక ప్రయత్నం చేసి తీసుకెళ్ళిపోతుంటే 130-140 కిలోమీటర్లో పెట్టాడు కారు. అసలు అంత యాగంతో తోలుతున్నాడు. అప్పుడు పూల దాటి బేవుడల దగ్గరికి వెళ్ళిందేమో, బాబా నన్ను ఎందుకు ఇలాగ బాధ పెడుతున్నావు, నువ్వు నీ సేవలు చేస్తున్నాను కదా, నేను తీసుకో, నీ వద్దకు చేర్చుకో, లేదా నా ఆరోగ్యాన్ని కాపాడు, రెండిట్లో ఏది చేస్తావో నీ మీద ఉంది, నా జీవుడు నీ మీద ఆధారపడి ఉంది, అప్పుడు ఏం చేస్తావో చెయ్యి స్వామి అని ఆయన ఎంతో జాలిగా శరణాగతి, నా ఊపిరి పోయే సమయంలో కూడా నేనంతే ఆయన శరణాగతి కోరాను. ఆ శ్రీనివాసుడిని ఆయన కూడా శరణాగతి కోరాను. ఆ రకంగా చేసినందుకు, నన్ను కాపాడినందుకు ఆయన రుణం తీర్చుకోలేనేమో అని అనుకుంటున్నాను. आने का सौभाग्य प्राप्त हुआ। भगवान श्री साईं भगवान का विग्रह दर्शन करने का मन बहुत आनंदित हुआ। शिरडी साईं का भी दर्शन किया, इधर का नारायण स्वामी का भी नैमिषारण्य में नारायण स्वामी विराजित विग्रह साईं भगवान का अद्भुत दर्शन, अद्भुत विग्रह। मन ऐसा लगा ही नहीं कि यहाँ दर्शन कर रहा हूँ, बिल्कुल लगा कि जैसे शिरडी साईं में जैसा दर्शन प्राप्त होता है बिल्कुल सेम दर्शन प्राप्त हुआ। परम सौभाग्य है कि गुरु जी के लक्ष्मी नारायण गुरु जी की स्वराज लक्ष्मी, आप बहुत सौभाग्यशाली हैं, क्योंकि सनातन धर्म की मेन जड़ है दक्षिण भारत, क्योंकि धर्म सुशीला देवी सकल कल्याण वस्त। नारायण साईं भगवान से प्रार्थना, आप ऐसे ही निरोग्यवान रहे और ऐसे ही धन्यवाद। కార్తీక మాసం సందర్భంగా మరి ఈ రోజున మనం నాగసాయి పంచాయతీ క్షేత్రంలో అక్కిన లక్ష్మీనారాయణ స్వరాజలక్ష్మి దంపతుల యొక్క ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు సుశీలదేవి గారు, నాగేంద్రబాబు గారు, బాలనాగేశ్వరరావు, పద్మగారి యొక్క ఆధ్వర్యంలో మీ రోజున మనం సాయి సత్యవ్రతాలని అంగరంగ వైభవంగా బాబా గారి యొక్క అనుగ్రహం పొందడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి మరి బాబా యొక్క అనుగ్రహం కొరకు మీరందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సాయిబాబా యొక్క అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి మరి బాబా గారి యొక్క హారతి కార్యక్రమం ఉంటుంది. తర్వాత అందరికీ సాయిరాం. న్యూ ఆరుగోలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపల్ బి రాజారావుకు ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ సంస్థ తరపున జాతీయ ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు లభించింది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, నాయకత్వ గుణాలు నూరుపోసి విద్యా ప్రగతికి మార్గదర్శకత్వం వహించడం, అలాగే పాఠశాల స్థాయిలో అద్భుతమైన అకాడమిక్ ఫలితాలు సాధించడంలో చూపిన విశిష్ట కృషిని గుర్తించి ఈ పురస్కారం ప్రదానం చేశారు.
ఈ గౌరవాన్ని ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ డైరెక్టర్లు ఎం మధుమతి, నాగదేశ్లు ముంబైలో ఈ నెల 9న రాజారావుకు అందజేశారు. ఈ విజయంపై గురుకులం సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఈ నెల 14 నుండి 20 వరకు గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. ఏపీ స్టేట్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివీసు కృష్ణమోహన్, గరికపాటి బాపయ్య శర్మ, పత్తి వీరస్వామి, ఏవి లక్ష్మణరావు, ఏ జనార్దన్ రావు, రామాంజనేయులు, బుక్ రీడింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారు వాల్ పోస్టర్లు విడుదల చేశారు. వీరు మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ప్రజలందరూ ఈ గ్రంథాలయ వారోత్సవాలకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరారు. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రం ఆవరణలో బాలల దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం డైమండ్ లైన్స్ క్లబ్ చైర్పర్సన్, పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు సౌజన్యంతో దివ్యాంగుల పిల్లలకు షార్ట్ పుట్, రన్నింగ్, క్యారమ్ బోర్డ్, మ్యూజికల్ చైర్స్ మొదలగు ఆటల పోటీలు నిర్వహించారు. కైండ్నెస్ డే సందర్భంగా ఈ రోజు పోటీలు నిర్వహిస్తున్నట్టు బాల ఈశ్వరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ప్రత్యేక ఎం చంద్రకుమారి, మానేపల్లి కిరణ్, ఎర్ర ఆంజనేయ స్వామి, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఐలూరు వెంకటరామయ్య బ్రహ్మోత్సవంలో బాబావారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకడ హారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురువారం సందర్భంగా ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:30కు బాబావారికి కాకడహారతి, అలాగే 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమం, అలాగే 7:30కు నీరాజమంత దర్శనం జరుగును. కావున భక్తులందరూ కూడా 5:30 నుంచే పాల్గొని బాబావారికి అభిషేకానికి సహస్రనామా బాబావారికి అభిషేకానికి అలాగే అష్టోత్తరానికి అన్నింటికి పాల్గొని నిత్యప్రసాదాలు స్వీకరించారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, మధ్యాహ్నం నుంచి అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని బాబావారికి పాటలు కావాల్సిన కోరుచున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.